తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు అతివలకు అతి తక్కువ సీట్లు కేటాయించినాయి. 3 ప్రధాన పార్టీలు కలిపి 51 మంది పోటీలో ఉండగా మహిళలకు కేవలం 6 సీట్లు మాత్రమే కేటాయించారు. కాంగ్రెస్ అందరికంటే కొంచెం బెటర్గా 3 సీట్లు కేటాయిస్తే బీజేపీ 2, బీఆర్ఎస్ కేవలం ఒకే సీటు కేటాయించింది లేడీస్కు సీట్ల మాట పార్టీలు మార్చిన 13 నియోజకవర్గాల్లో మహిళా ఓట్లే అధికంగా ఉండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఈసీ లేటెస్ట్ ఓటర్ల లిస్టు ప్రకారం 3,32,32,318 మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు 1,65,13,014 మంది, మహిళా ఓటర్లు 1,67,574 మంది, ట్రాన్స్జెండర్ ఓటర్లు 2,760 మంది ఉన్నారు. 15,790 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా వారిలో 15,352 మంది పురుషులు, 618 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా పురుషుల కన్నా మహిళలు 1,72,826 మంది ఎక్కువగా ఉన్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో 35,35,039 మంది ఓటర్లు పెరిగారు. ఇక అత్యధికంగా మల్కజ్గిరి సెగ్మెంట్ లో 37,80,453 మంది ఓటర్లున్నారు. అతి తక్కువగా మహబూబాబాద్ లో 15,33,858 మంది ఓటర్లు నమోదయ్యారు. లెక్కల ప్రకారం చూసుకుంటే 1000 మంది పురుష ఓటర్లుంటే 1010 మంది మహిళా ఓటర్లున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, చేవెళ్లలో మాత్రమే మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ మహిళా ఓటర్లదే పై చెయ్యి. నిజామాబాద్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అన్ని సెగ్మెంట్ల కంటే అధికంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 92,517 మంది ఎక్కువగా ఉంటే అతి తక్కువ ఆధిక్యం ఉన్న నియోజకవర్గం నాగర్ కర్నూల్ పార్లమెంట్. పురుష ఓటర్ల కంటే మహిళలు 8,465 మంది మాత్రమే ఎక్కువ అక్కడ.